అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదంతముపాస్మహే. వాగీషాద్యా సుమనసః సర్వార్థానాముపక్రమే యన్నత్వా కృతకృత్యా స్యుః తం నమామి గజాననం. బుధం శ్రేణివాసం సుధర్మాత్వభాసం సుధాతుల్యవాక్సంగతం పాండురంగం సుధీనాదమున్యాహ్వయం దేశికార్యం గురుశ్రీత్రయం నిత్యమేతన్నమామి. నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయకర్తృభ్యో వంశఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. స్వస్త్యస్తు సదాం సన్మంగళాని సంతు. వక్తశ్చ శ్రోతॄణాం నిత్యమేకైకశ్లోకశ్రవణపఠనమాత్రేణ కలికల్మషాపనోదయపడుతరే వేదకనకకథా ప్రస్తూయతే. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులకు స్వాగతం తెలియజేస్తూ వేదములోని వేదమంత్రముల యొక్క అర్థములను మనం తెలుసుకుంటూ ఉన్నాం ఈ వేదసారము ద్వారా. ఈ వేదసారంలో గత ధారావాహికలో మనం పూర్తిగా సత్య నిరూపణము, ఆదిత్య మండలం పైన ఏమున్నాయి అనేటువంటి లక్షణం, ఆదిత్య అర్చన అనేటువంటి లక్షణాలను మనం తెలుసుకుందాం. మామూలుగా మనం ఏం చేస్తున్నాము అంటే జీవితం ముందటికి సాగాలి అంటే నవగ్రహాలను ఆశ్రయిస్తున్నాం. ఎంతవరకు ఈ నవగ్రహాలను మనం ఆశ్రయించవచ్చు అనేటువంటిది ప్రశ్న. ఆదిత్యాది నవగ్రహాః శుభఫలాః మేషాదయో రాశయః నక్షత్రాణి సయోగకాశ్చ తిథయః తద్దేవతాస్తద్గణాః మాసాబ్దారుతవస్తథైవ దివసః సంధ్యాదయో రాత్రయః సర్వే స్థావర జంగమాః ప్రతిదినం కుర్వంతు వాం మంగళం. ఈ ఆదిత్యాది నవగ్రహాలు, మేషాది ద్వాదశ రాశులు ఎవరి ఆధీనంలో ఉంటాయి? అసలు ఏమిటి అని అంటే కలియుగానికి ప్రత్యక్ష దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి యొక్క సుప్రభాతంలో ఆదిత్యాది నవగ్రహాలన్నీ కూడా ఆయన యొక్క స్మరణ చేస్తే చాలు ఆయన ఆధీనంలో ఉన్నాయి అని చెప్తాయి. అదేవిధంగా పరమాత్మ అయినటువంటి పరమశివుడు గ్రహాశ్చమే, గ్రహాలన్నీ కూడా ఆయన యొక్క ఆధీనంలో ఉన్నాయి అని మనకు వైదిక మంత్రములన్నీ కూడా చెబుతున్నాయి. ఆయనను గ్రహమండలేశ్వరుడు అని పిలుస్తూ ఉన్నాం. గ్రహమండలేశ్వరుడు అంటే సూర్యుడు, సూర్యుడు అనగా నారాయణుడు. మళ్ళీ ఎక్కడికి వెళ్ళినా మనము పునరపి మరణం పునరపి జననం పునరపి జనని జఠరేశయనం అని మనకి ఏ విధంగానైతే శంకర భగవత్పాదాచార్యుల వారు ఇచ్చినటువంటి భజగోవింద స్తోత్రం, నీవు పుడుతూ దేహత్యాగం చేస్తూ మళ్ళీ పుడుతూ ఉన్నావు అనేటువంటి విషయం ఏ రకంగానైతే చెప్పారో, ఈ యొక్క నిరామయమైనటువంటి సృష్టిలో ఉన్నటువంటి పరమాత్మ ఒకడు, ఆయన నారాయణుడు, ఆ ఉద్భవించినటువంటి వాడు. ఆయన యొక్క నాభిస్థానంలో నుండి ఒక కమలము ఉద్భవించింది, అందులో పుట్టి సృష్టిని రచిస్తున్నటువంటి వాడు ఒకరు, ఆయన బ్రహ్మ అని. బ్రహ్మ యొక్క నొసలు ద్వారా సృష్టి గురించి ఆలోచన చేసేటువంటి లక్షణములలో తన యొక్క నుదురులో ఉండేటువంటి భ్రూ మధ్యము నుండి ఒక చెమట చుక్క ద్వారా ఉద్భవించినటువంటి వాడు పరమేశ్వరుడు అని. ఈ రకంగా ఈ త్రిమూర్తులు అంతా కూడా తిరుగుతూ ఉంటారు ఎక్కడ ఏ రకమైనటువంటి లక్షణాన్ని మనం చూసినా. అందులోనూ ఈ ఆదిత్యాది నవగ్రహాః శుభఫలాః, వీళ్ళు శుభఫలాలు మనకి ఏ రకంగా ఇస్తారు, అసలు వీరి ద్వారా మనిషి యొక్క నిత్య జీవితంలో ఏ రకమైనటువంటి ప్రభావం ఉంటుంది. కొంతమంది చెప్తున్నారు బీజమంత్రాలు ఉపాసన చేయాలి, కొంతమంది చెప్తున్నారు మిరపకాయలతో హోమం చేయాలి. అసలు మిరపకాయలు మనవి కానే కావు. వేదంలో మిరియాల గురించి చెప్పబడ్డది కానీ మిరపకాయల గురించి చెప్పబడలేదు. ఇది సత్యమైనటువంటి అంశం. ఎందుకంటే ఆంగ్లేయుడు మన దగ్గరికి వచ్చిన తర్వాత మిరప మన దగ్గరికి వచ్చింది. ఈ జ్యోతిష్యాలు శాస్త్రాన్ని అధ్యయనం చేసినటువంటి వాళ్ళు చాలా చక్కగా చెబుతూ ఉంటారు కొంతమంది. వారి దగ్గరికి వెళ్ళి మనం నేర్చుకోవాలి. ఈ యొక్క జగత్తులో ఏముంది, వాటి ద్వారా మనకు లానినో లాటినో అని చెప్పేసి రెండు ఉంటాయి, ఒక సముద్రం మీద ఏర్పడేటువంటివి. దాని ద్వారా మనకు పడేటువంటి వర్షాలు, ఉష్ణోగ్రత, శీతోగ్రత ఏ రకంగా ఉంది, శీతోష్ణ స్థితి,
భారత భూభాగం పైన లేక ఇతర దేశాలపైన ఏ రకమైనటువంటి వర్షాలు పడతాయి, వర్షాపాతం ఏ రకంగా నమోదవుతాయి అనేటువంటిది మనకు వేదం కూడా ఆ రకంగానే చెప్పింది. అసలు మనం ఎక్కడ ఉన్నాము? భూమధ్య రేఖాయా పూర్వ దిగ్భాగే వింధ్యస్య దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య వాయవ్య దేశే గంగా కావేర్యూర్మధ్య దేశే. భూమధ్య రేఖకు మధ్య భాగంలో మనం ఉన్నాం. మరి భూమి అంతా ఎలా ఉంది అనేటువంటి అంశాన్ని మనం వరాహ పురాణంలో వరాహమూర్తిని చూస్తే మనకు అర్థమవుతుంది. భూమి ఒక గోళములా ఉంది అని. భూమిని ఒక రుద్రాక్ష వలె, ఒక వృత్తాకారంలో ఉండేటువంటి రుద్రాక్ష వలె ధ్యానించి అందులో గనక మనం ఒక పరికరాన్ని దూరిస్తే లోపల ఉండేటువంటిదంతా కూడా అగ్నిపర్వతములు. ఇది భూమి యొక్క స్వరూపం. భూమి అంతా కూడా పొరలుగా ఉంటుంది, ఇసుకలాగా, ఆ తర్వాత ముద్దలాగా, ఖనిజములలాగా, లోపల త్రపు, సీస, కాంస్య, లోహ, పాషాణ అనేటువంటివన్నీ కూడా భూమిలో దొరికేటువంటి అద్భుతమైనటువంటి ఖనిజములు. వాటి ద్వారానే ఈ లోకమంతా కూడా నడుస్తూ ఉంది. ఇది భూమి యొక్క స్వరూపం. సూర్యుడు, గ్రహచారంలో సూర్యుడు ఏ రకంగా పనికి వస్తాడు అని అంటే, ఏ రోజైతే ఉగాది ఆదివారం వస్తుందో ఆ సంవత్సరానికి రాజు సూర్యుడు అవుతాడు. అక్కడ సమమైనటువంటి ఉష్ణోగ్రత వస్తుంది. చంద్రుడు రాజైతే చక్కని చల్లని ప్రాంతం అవుతోంది. అంగారకుడు రాజైతే వేడి తాపం ఎక్కువగా ఉంటుంది. బుధుడు రాజైతే, బుధవారం కనుక ఉగాది వచ్చినట్టయితే బుధుడు రాజైతే దేశమంతా కూడా వ్యాపారంలో వృద్ధి చెందుతోంది. బృహస్పతి రాజు కనుక అయినట్టయితే, గురువారం నాడు ఉగాది కనుక వచ్చినట్టయితే బృహస్పతి రాజు అయితే కనుక విద్యలో అభివృద్ధి అవుతోంది. శుక్రుడు రాజు అయితే మనిషిలో ఉండేటువంటి గుణములు, తామస గుణములు బయటకు వస్తూ ఉంటాయి. శని రాజు అయితే నిదానముగా, మందముగా పనులన్నీ కూడా సాగుతూ ఉంటాయి. ఇది వారముల ద్వారా ఉండేటువంటి వార నాయకుల యొక్క లక్షణం. ఇక్కడ రాహు, కేతు అనేటువంటివి రెండు కూడా అక్కడ వచ్చేటువంటి ఛాయములు, అంటే అవి ఎక్కడ కంటికి కనపడవు. వాటి ద్వారానే జ్యోతిష్యాన్ని మొత్తం కూడా నిర్ణయిస్తూ ఉన్నారు. అలా ఉండకూడదు. 12 రాశులు, ఈ యొక్క 7 గ్రహాలు ఏవైతే ఉన్నాయో 7 గ్రహాల ఆధీనంలోనే ఉంటాయి. సింహస్యాధిపతి సూర్య, సింహరాశికి అధిపతి సూర్యుడు. చంద్ర కర్కటక ప్రభువు, చంద్రుడు అనేటువంటి వాడు కర్కాటక రాశికి ప్రభువు. మేష వృశ్చికయోర్భౌమ, మేష వృశ్చిక రాశికులకు అధిపతి భౌముడు అనగా కుజుడు. తులా వృషభయోర్భృగు, తులారాశికి వృషభ రాశికి శుక్రుడు అధిపతి. ధనుర్మీన ద్వయోర్మంత్రి, ధనస్సు రాశికి మీన రాశికి మంత్రి అనగా సాక్షాత్తు గురువు. మిథునానికి బుధుడు అధిపతి. ఈ విధంగా తులా మిథున రాశికి బుధుడు అధిపతి. ఈ రకంగా గ్రహనాయకుల యొక్క లక్షణం అంతా కూడా మనకు చెప్తూ ఉంది. ఆదిత్యాది నవగ్రహా శుభఫలా మేషాదయో రాశయ. కేవలం ఒక జన్మ కుండలిని చూసి తాను ప్రారబ్ధ కర్మను అనుభవించక తప్పదు. ఇప్పుడు ఈ కొత్త యజ్ఞాలు, యాగాలు అన్నీ చేస్తూ ఉన్నారు. అలా చేయకూడదు అని మనకు వేదం చాలా చక్కగా చెప్తోంది. రుద్రాధ్యాయ శ్రవణం చేయండి, పరమాత్మను సేవించండి. నిత్యం సన్నిహితో మృత్యు, అనిత్యాని శరీరాన్ని విభవో నైవ శాశ్వత, నిత్యం సన్నిహితో మృత్యు కర్తవ్యో ధర్మ సంగ్రహ. ఈరోజు సాగిపోతూ ఉంటుంది. రేపటికి నీవు ఉంటావా, మరుక్షణం నువ్వు ఉంటావా ఉండవా అనేటువంటిది తెలియదు. సర్వం వ్యర్థం మరణ సమయే సాంబ ఏవ సహాయ. శివుణ్ణి ధ్యానించినప్పుడు నీకు చక్కనైనటువంటి మార్గం దొరుకుతూ ఉంటుంది. అది వేదం చెప్పినటువంటి అంశం. వేదమంత్రోచ్చారణ వినండి. వేదమంత్రము యొక్క శ్రవణాన్ని ఎప్పుడూ వింటూ ఉండండి. వేదమంత్ర పఠనము, స్వరము లేనటువంటి పఠనం ఎల్లవేళలా చేయకూడదు. ఇది వేదం చెప్పినటువంటి అక్షర సత్యం. వేద ఏవ ద్విజాతీనాం సాధనం శ్రేయసపరం. వేదాన్ని ద్విజులే అధ్యయనం చేయాలి. ద్విజత్వము అనగా ఏ రకంగా వస్తుంది అంటే ఉపనయనము, యజ్ఞోపవీత ధారణ చేసుకొని వేదాధ్యయనం చేయమన్నారు. లేదా వేదాలకు సమమైనటువంటి ఉపనిషత్తు పారాయణ చేయమన్నారు. అది కాలేదు మీరు పురాణాన్ని చదవమని చెప్పినారు. అది కాలేదు పురాణాన్ని వినమని చెప్పినారు. కానీ ఎల్లవేళలా ధర్మ సంబంధమైనటువంటి మార్గంలో నడవమన్నారే కానీ విమర్శ చేయమని లేదు. ఈ రకమైనటువంటి ఫలితాలను రావడానికి మనం యజ్ఞయాగాది క్రతువులను చేసి ఉత్కృష్టంగా ఉండాల్సినటువంటి అవసరం లేదు అని మనకు చక్కగా వేదం బోధించినటువంటి అంశం. ఈ రకంగా వైదిక మార్గాన్ని మనం అనుభవిస్తూ ఉండాలి. మననాత్ త్రాయతే ఇది మంత్రః.
ఎల్లవేళలా మననం చేస్తూ ఉండేటువంటి అక్షరములే మంత్రములు అవుతాయి అని. అనగా మనన చేయనటువంటి మంత్రం ఏది కూడా ప్రయోగానికి లేదా జపానికి అనుకూలమైనటువంటివి కావు. ఇక్కడ ఆత్మా వై పుత్రనామాసి సజీవ శరదశతం అంగాదంగాత్ సంభవసి హృదయాదది జాయసే వేదో వై పుత్రనామాసి సజీవ శరదశతం అశ్మాభవ పరశుర్భవ హిరణ్యమస్తృతం భవ పశూనాన్త్వా హింకారేనాభిజిగ్రామై అత్యాశనాదతి పానాద్యచ్చ ఉగ్రాత్ ప్రతిగ్రహాత్ తన్నో వరుణో రాజా పానినా ఆహ్యవమర్షతు. అఘమర్షణ సూక్తం చెప్తున్నటువంటి మాట. అత్యాశనాత్ అతిపానాత్ యచ్చ ఉగ్రాత్ ప్రతిగ్రహాత్. బయటి నుండి వచ్చేటువంటి ఉగ్ర సందేశాలను నీవు స్వీకరించకూడదు. అశనములు, శక్తికి మించినటువంటి భోజనములు, తామసమైనటువంటి భోజనములు చేయకూడదు. అత్యాశనాత్ అతిపానాత్. ఏదైతే నువ్వు తీసుకుంటున్నావో ఆ తీసుకునేటువంటి పానము అనగా తాగడం, నీళ్లు కానీ ఇంకా ఏవైనా కానీ పదార్థములే కానీ, అత్యాశనాత్ అతిపానాత్ యచ్చ ఉగ్రాత్ ప్రతిగ్రహాత్, ఇవన్నీ కూడా శరీరానికి సంబంధించినటువంటి లక్షణాలను చెడగొట్టేటువంటివి. ఇక్కడ ఏ భావముతోనైతే నువ్వు నీళ్లు ఇస్తావో ఆ భావంతోనే మనిషి మాట్లాడతాడు. దీనికి దత్తాత్రేయ స్వామి చరిత్ర చాలా చక్కని ఉదాహరణ. ఒక గొప్పనైనటువంటి మనిషి తన యొక్క జీవితంలో ప్రతి ద్వాదశి రోజు ఒక అన్న సంతర్పణ చేద్దాము అనే సంకల్పం కలిగినటువంటి వాడు అవుతాడు. ఇంట్లో ఉండేటువంటి వాళ్లకు ఆరోగ్యం బాగలేక ఒక పాకయాజని పిలిచి వంట చేసుకోమని చెప్పి వంట చేయించి వచ్చినటువంటి వాళ్లకు అన్నదానం ఏర్పాటు చేద్దామని చెప్పేసి అన్నాన్ని వడ్డన చేస్తూ ఉంటే, వడ్డన చేసిన తర్వాత భోజనం చేసి అక్కడ ఉండేటువంటి కొన్ని పదార్థాలను దొంగిలించుకొని వెళ్ళిపోయినాడు భోజనం చేసినటువంటి వ్యక్తి. ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక 4-5 రోజులు అయిన తర్వాత నేను ఎందుకు దొంగతనం చేసుకొని వచ్చినాను ఈ పదార్థాన్ని అని బాగా ఆలోచన చేస్తే, ఎవరైతే వంట చేసి వడ్డన చేసినారో వారు దొంగ బుద్ధులు కలిగినటువంటి వాళ్ళు. కాబట్టి ఆ భోజనం చేసినందుకు గాను తనకు ఈ యొక్క చోరత్వ లక్షణం వచ్చింది అనేటువంటి లక్షణాన్ని తెలుసుకోవడానికి తనకు 4 రోజుల కాలం పట్టింది. అంటే మనిషి చేసినటువంటి భోజనం శరీరంలో నుండి మలినముగా వెళ్ళిపోవడానికి పట్టేటువంటి సమయం 4 రోజులుగా ఉంది అని మనకు ఈ వైదిక ధర్మశాస్త్ర గ్రంథములు మనకు చెప్పినట్టుగా మనకు తెలుస్తూ ఉంది. ఇది చాలా అద్భుతమైనటువంటి అంశములు ఈ వేదంలో చెప్పబడ్డాయి. అనేక రకాలుగా ఈ వేదంలో చెప్పినటువంటి అంశాలను మనం పరిగణలోకి తీసుకుంటే కొన్ని రకాలైనటువంటి సంతానములు మనకు ఏర్పడుతూ ఉన్నాయి. కామ్య సంతానము, కారణ సంతానము, యోగ సంతానము, అనుభవ సంతానము అని పలు విధాలుగా ఉన్నాయి. ఆత్మా వై పుత్రనామాసి సజీవ శరదశతం. మొదటి పుత్రుడు ఎవరవుతున్నారు అనే ప్రశ్న మనం వేసుకుంటే, మన దగ్గర ఉండేటువంటి విద్యను పూర్తిగా అధ్యయనం చేసినటువంటి వాడు ప్రప్రథమ పుత్రుడు అవుతున్నాడు. ఆ తర్వాత శారీరక సంబంధంతో జన్మించేటువంటి వాడు ఇంకొక పుత్రుడు అవుతున్నాడు. తర్వాత యోగకారకంతో జన్మించేటువంటి వాడు ఒక పుత్రుడు అవుతున్నాడు. జన్మ బంధముతో ఏర్పడేటువంటి వాడు ఒక పుత్రుడు అవుతున్నాడు. యోగములతో జన్మించేటువంటి వాడు ఒక పుత్రుడు అవుతున్నాడు. ఇక్కడ చూడండి, కామ్య సంతానము, కారణ సంతానము, యోగ సంతానము, అనుభవ సంతానము అని. కామ్య సంతానం మామూలు జన్మ, స్త్రీ పురుషులకు వివాహం, గర్భం, జననం, తన యొక్క జీవితం అంతా కూడా ఆ విధంగా నిత్యం జరిగిపోవడం, తనకు వివాహం కావడం, ఇలా జరిగిపోతూ ఉంటుంది. కారణ సంతానం ఒక కారణం చేతనే ఒక పురుషుడు ఉద్భవిస్తాడు. ఇలా శంకర భగవత్పాదాచార్యుల వారు, భగవద్ రామానుజుల వారు, అదేవిధంగా దేశికాచార్యుల వారు, ఇప్పుడు మనం చూసేటువంటి అనేకమైనటువంటి గొప్ప స్థానాల్లో ఉండేటువంటి వాళ్ళు పుట్టుక ఆలస్యం కావచ్చు కాక అక్కడ వాళ్ళు యోగముతో జన్మిస్తూ ఉన్నారు. ఆ యోగము ఎంత దూరం తీసుకొని వెళ్ళిపోతుంది అంటే చరిత్రలో నిలబడిపోతుంది. ఇక్కడ కాళిదాసు లాంటి మహాకవులు ఎన్నో ప్రబంధాలను రాసిపెట్టినారు మన కోసం. వారు ఉన్నప్పుడు వారిని ఎవరు గుర్తించుతారో గుర్తించలేదో తెలియదు. కానీ కాళిదాసు మన దగ్గర నుండి వెళ్ళిపోయిన తర్వాత కూడా నేటికి ఆ కావ్యాల మీద పరిశోధన కొనసాగుతూ ఉంది. ఇది యోగ సంతానం. ఇవే మనము చూస్తూ ఉన్నాం. పరిపూర్ణమైనటువంటి ప్రత్యక్షమైనటువంటి ఆరాధన. కంకం కంకాల కాల కలకల వదన కాల రూపాకరాల ఖం 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 ఖ్యాత కేట ఖగన ఖగచిత్ ఖండ శుభ్రాం శుముండ గంగం గంగుప్త గోత్ర గగన గగరిత
గర్విత గాఢగాత్ర ఘం 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 ఘోర ఘోర కాళికా పాతు మాత. కాళికాదేవి ఉపాసన చేసినటువంటి కాళిదాసు లాంటి సత్కవులు కఖ గఘ చచ్చ జఝన అనేటువంటి హల్లులు అచ్చులతో కూడినటువంటి స్తోత్రాలను మనకు అందించినటువంటి అంశములు నేటికే పరిశోధనలో ఉన్నటువంటి మాట సత్యం. ఇవి యోగ సంతానములతో ఏర్పడుతూ ఉంటాయి. ఇవి కాక జన్మ అనుభవ సంతానం, కేవలం తల్లిదండ్రులు సంపాదించినటువంటి సంపాదనను మాత్రమే అనుభవించడానికి పుట్టినటువంటి పుత్రులు కొంతమంది ఉంటారు. వాడికి జీవితంలో చదువు కానీ ఇంకా ఏది ఉండదు. ఆ తర్వాత ప్రారబ్ధ సంతానము అని ఒక పుత్రుడిగానో లేక పుత్రికగానో జన్మిస్తాడు. తాను ఏమి చేయలేడు, అంగవైకల్యంతో ఉంటాడు. వీడు ఎందుకు పుట్టాడా అనేటువంటి ఆలోచనలతో తల్లిదండ్రులు సతమతమై జీవితాంతం బాధపడుతూ ఉంటారు. ఇది ప్రారబ్ధ సంతానం. ఇలా సంతానములో ఉండేటువంటి లక్షణాలను కూడా మనకు ఈ వేదం అనేటువంటిది పేర్కొన్నది. ఇది జ్యోతిష్యాలతోనో జాతకాలతోనో ముడిపడ్డటువంటిది కాదు, కేవలం ప్రారబ్ధ కర్మతో మాత్రమే వస్తుంది. ఎంత గొప్పవాడైనా సరే తనకు ఏదో ఒక లోపము కానీ లేక అద్భుతమైనటువంటి దర్శనము కానీ ఉంటుంది. అక్కడ పోయేటువంటి వాడు 100 చెడ్డ గుణాలు ఉన్నా ఒక మంచి లక్షణంతో ఉంటాడు. అలాంటి వారిని మనం ఎల్లవేళలా స్మరిస్తూ ఉండాలి. ఇది మనకు ఫలాన్ని అందిస్తూ ఉంటుంది. గురు పాదార విందాన్ని ఎల్లవేళలా ఆస్వాదిస్తూ ఉండాలి. ప్రహ్లాదుల వారు సాక్షాత్తు నరసింహస్వామిని అనగా నారాయణమూర్తినే తాను గురువుగా భావించినాడు. మందార మకరంద మాధుర్యమునదేలు మధుపంబోవునే మదనములకు నిర్మల మందాకినీ వీచు కలదూగు రాయంచ చనునే తరంగిణలకు లలిత రసాల పల్లవ ఖాదియై చుక్కు కోయిల చేరునే కుటజములకు పూర్ణేందు చంద్రికా స్ఫురిత చకోరకములే సాంద్ర నిహాసములకు అంబుజోదర దివ్య పాదార విందములు అనగా ఆ నారాయణ యొక్క నామస్మరణం చేతనే నా యొక్క జీవితం అంతా కూడా ధన్యమైపోతుంది అనేటువంటి లక్షణంతో ప్రహ్లాదుల వారు ఆ రోజు స్మరించినటువంటి స్మరణ నేటికి చిరస్మరణీయంగా ఉండిపోవడమే దీనిని యోగ సంతానము అని అంటారు. ఈ రకంగా వేదం అనేక లక్షణాలను మనకు చెబుతూ ఉంది. వేదంలో వచ్చేటువంటి ప్రతి మాట, ప్రతి అక్షరము, ప్రతి భావాన్ని మనం ఆస్వాదిస్తూ అనుభవిస్తూ ఉండాలి. ఇది వేదం యొక్క లక్షణం. దమ ఇది నియతం బ్రహ్మచారిణస్తస్మా దమే రమంతే. శరీరంలో మానసికమైనటువంటి స్థితి, శారీరకమైనటువంటి స్థితులు అనేటువంటివి 2 రకాలుగా ఉన్నాయి. పైకి చూపించేటువంటి దర్పం ఒకటి, లోపల ఉండేటువంటి భయం ఒకటి. సత్యం అంటే ఏమిటి అంటే సత్యం పరం పరగం సత్యగం సత్యే ననసు వర్గా లోకాచ్యవంతే కదాచన సతాగుం హి సత్యం తస్మాత్ సత్యే రమంతే. ప్రాజాపత్యో హారుణి ప్రజాపతిం పితరముపససార కిం భగవంతః. భగవంతుడంటే ఎవరు అనే ప్రశ్న వేస్తూ ఉన్నారు. కిం భగవంతః పరమం వదంతీతి తస్మై ప్రోవాచ సత్యేన వాయురాకాశాత్. జ్ఞాన సాధన నిరూపణం అనేటువంటిది ఏ రకంగా సత్యం అనేటువంటి నిరూపణ చేస్తుంది అంటే సత్యేన వాయు ఆవాతి సత్యేనాదిత్యో రోచతే దివి సత్యం వాచః ప్రతిష్ఠా సత్యే సర్వం ప్రతిష్ఠితం తస్మాత్ సత్యం పరమం వదంతి. సత్యం అనేటువంటిది ఏంటి? కిం భగవంతః. భగవంతుడంటే ఎవరు అని అంటే కనిపించేటువంటి సూర్యచంద్రులు భగవంతులు. సత్యేన ఆదిత్యః సత్యేన వాయు పీల్చేటువంటి గాలి భగవంతుడు. దివి సత్యం, దివి ఆకాశం అనేటువంటిది సత్యం. వాచః వాక్కు అనేటువంటిది సత్యం. ఇందులోనే భగవంతుడు అనేటువంటి వాడు ఉన్నాడు. ప్రాజాపత్యోహారుని సుపర్ణేయ ప్రజాపతిం పితరముపససార కిం భగవంతః పరమం వదంతీతి తస్మై ప్రోవాచ సత్యేన వాయురావాది సత్యేనాదిత్యో రోచతే దివి సత్యం వాచః ప్రతిష్ఠా సత్యే సర్వం ప్రతిష్ఠితం తస్మాత్ సత్యం పరమం వదంతి. సత్యము అనేటువంటిది ఏమిటి అంటే సత్యం అనేటువంటి లక్షణం చెబుతూ ఉంది వేదం. కనిపించేటువంటి పంచభూతములు పృథివ్యాపస్తేజో వాయురాకాశాత్. పృథివీ అంటే భూమి, ఆపహ అంటే నీళ్లు, ఆకాశాత్ ఆకాశము, కనిపించేటువంటి సూర్యుడు, ఇవన్నీ కూడా సత్యమైనటువంటివి. గాలి సత్యమైనటువంటివి. ఇందులోనే భగవంతుని ఆరాధన చెయ్యి. కిం భగవంతః అంటే ఈ పంచభూతములే పరమాత్మ అని చెబుతూ ఉంది వేదం.
దమ ఇది నియతం బ్రహ్మచారిణః తస్మాద్దమే రమంతే. శరీరంలో ఉండేటువంటి శారీరక ధర్మాలను అనుసరిస్తూ మనము పూర్తిగా మనస్సులో సౌకుమార్యత్వాన్ని సౌమనస్యత్వాన్ని మనం అనుభవిస్తూ పైకి మాత్రం కనిపించేటువంటి దేహమంతా కూడా ఉగ్రత్వంగా పెట్టుకుంటూ ఉంటామే, అది దమము అని చెప్పబడుతోంది. బ్రహ్మనిష్టతో ఎల్లవేళలా ఉండాలి. బ్రహ్మ సత్యం జగన్మిథ్య, జగత్తంతా కూడా మిథ్యనే, జగత్తు ఏమీ ఉండదు. బ్రహ్మ అనేటువంటి పదార్థమే సత్యమైనటువంటి పదార్థం అనేటువంటిది అద్వైత శంకర భాష్యం మనకు బోధిస్తూ ఉంది. కావున ఎల్లవేళలా వేదం అనేటువంటి పరమాత్మ ద్వారా వచ్చినటువంటి ఈ పంచభూతములను ఆరాధించాలి. ఈ పంచభూతములే తప్ప ఎక్కడ శంకరాచార్యుల వారు గొప్పవారా, ఇంకా వేరే ఇతరత్రా ఉండేటువంటి వాళ్ళు గొప్పవారా అనేటువంటిది వైదికము ఎప్పుడు కూడా చెప్పబడలేదు. విశిష్టాద్వైతము, అద్వైతము, ద్వైతము, కాపాలికులు, శాక్తము, కౌమారములు ఎన్ని రకాలుగా ఉన్నా కానీ వీళ్ళందరికీ మూలము మళ్ళీ వేదమే అవుతోంది. అక్కడ సంకల్పంలో పరమేశ్వర ప్రీత్యర్థము అని శైవులు చెప్పవచ్చు, పరమాత్మనః కృష్ణ పరమాత్మనః ప్రీత్యర్థము అంటూ మధ్వలు చెప్పవచ్చు, శ్రీమన్నారాయణ ప్రీత్యర్థము అని వైష్ణవులు చెప్పవచ్చు. కానీ ఏ మాట చెప్పినా చివరకు వేదమంత్రం మాత్రం అందరికీ సమానముగా ఒకటి అవుతుంది. జగత్తులో వేదమే సత్యముగా నిలబడుతూ ఉంది. ఇది వేద ప్రమాణమైనటువంటిది. మనిషి తినేటువంటి భోజనము ద్వారా తన యొక్క బుద్ధి వికాసించి తాను మాట్లాడేటువంటి వాక్కుకు పరుష పదజాలమా లేక సౌకుమార్యత్వ పదజాలమా ఏర్పడుతుందే కానీ మానవుడు మాట్లాడినంత మాత్రాన అది సత్యమైపోదు. వేదంలో వచ్చేటువంటి ప్రతి మాట మాత్రమే సత్యమవుతోంది అని ఈ సత్య నిరూపణము, మనకు జ్ఞాన సాధన నిరూపణం అనేటువంటి లక్షణం ఈ వేదం అనేటువంటిది మనకు చెబుతూ ఉంది. ఇలా ఈ వేదసారంలో ఇంకా అనేకమైనటువంటి అంశములను మనము ఇంకా కొన్ని ధారావాహికల ద్వారా తెలుసుకొని వేదసారము ద్వారా 10 మందికి ఈ వేదములో ఉండేటువంటి లక్షణాలన్నీ కూడా తెలిపి వేద పరమాత్మ యొక్క ఆశీరనుగ్రహాలు అందరికీ ఉండేటట్టుగా మనస వాచ కర్మణ త్రికరణ శుద్ధిగా వేద పురుషుణ్ణి ధ్యానిస్తూ స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి.